హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వరల్డ్. నేను మీ సుమా. నేను మీ అందరికీ ఇప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి పర్ణశాల చూపిస్తాను. భద్రాచలం నుండి 35 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కెమెరాలు వీడియోలు నాట్ అలౌడ్ అని ముందు బోర్డు ఒకటి పెట్టేసి ఉందన్నమాట. సో కొంచెం ట్రై చేశాను నేను మీకు చూపించడానికి. ఇక్కడ చుట్టుపక్కల చూసినట్టయితే మొత్తం ఫారెస్ట్ అనమాట. ఇది మనం పర్ణశాలకి ఎంటర్ అయ్యాక ఒక వంతెనలా ఉంటుంది. మెల్లిగా ఆ వంతెన దాటేస్తూ వెళ్ళాలి. నేను దాటుతున్నాను చూడండి. ఇలాగే ఉంటుంది చెక్కలతో. ఎండ కదా, ఫుల్ ఎండగా ఉందన్నమాట. కాళ్ళు కాలిపోతున్నాయి కింద. ఇక్కడ ఎటువైపు చూసినా కూడా రాముల వారి నామాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోనే సీతమ్మ తల్లి తన చీరని ఆరవేసిందంట. సీతమ్మ తల్లికి బహిష్ట అంటే పీరియడ్స్ వచ్చిన టైంలో స్వామివారి పక్కన ఉండకూడదంట. ఆ టైంలో సీతమ్మ తల్లి ఇక్కడే ఉండేదంట. అలాగే ఈ చీర నార చీర అంటారంట. ఈ చీర 5 రంగులతో 20 గజాల పొడవు ఉంటుంది. 14 సంవత్సరాల అరణ్యవాసంలో లాస్ట్ 3 సంవత్సరాలు సీతారాముల వారు గోదావరి నది తీరాన పర్ణశాల కుటీరం నిర్మించుకున్నారు. మీరు చూసినది, కొంతమంది చూడాల్సినది ఒక 1 కిలోమీటర్ లోపల ఉంటుందమ్మా. నెలలో 25 రోజులు పర్ణశాల ఉంటే 5 రోజులు మాత్రమే ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఆ 5 రోజులు కూడా ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన సందర్భం ఉంటుంది కదమ్మా. ఆ మహాతల్లి సీతమ్మ వారు కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేస్తే అలాగే ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ సీతమ్మ తల్లి ఆ బండ మీదే అలసిపోయినప్పుడు కూర్చునేదంట. ఆ శ్రీరాముడు ఎక్కడున్నా కూడా సీతమ్మ తల్లి కోసం వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడంట. ఇక్కడ కాలిముద్రలు కూడా ఉన్నాయి. ఆ సీతమ్మ తల్లి పసుపు కుంకుమతో పూజ ఇక్కడే చేసేదంట. ఇక్కడ చూడండి, శూర్పణఖ అనే రాక్షసి అప్పుడు ఈ ప్లేస్లోనే సీతమ్మ తల్లికి హాని కలిగించడానికి ఆ తల్లిని చంపడానికి వచ్చిందంట. లక్ష్మణస్వామి ఆ టైంలో ముక్కు చెవులు కోసిన ప్లేస్ అంట ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎడమ చేతితో 3 రాళ్ళు వేసి గుట్ట మీద గట్టిగా విసిరాలి అంట. ఎందుకంటే ఆ రాక్షసి వల్ల ఇక్కడికి సంతోషంగా ఉన్న సీతారాములకు సమస్యలు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎడమ చేతితో 3 రాళ్ళు వేస్తారంట. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, అందులో చాలా రకాల బుక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రసాదం కూడా ఇప్ప పువ్వు అలాగే రేగు పళ్ళు ఇలాంటివే ఉన్నాయన్నమాట. ప్రసాదంగా తీసుకుంటారంట ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఓకే అండి, మీరు కూడా పర్ణశాల వస్తే ఇవన్నీ చూడొచ్చు. సాక్షాత్తు అమ్మవారు శ్రీరామవారు గడిపిన క్షణాలని ఇక్కడ